హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి దట్ ఈస్ క్లాస్ 12 కెమిస్ట్రీ క్లాసెస్ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఏపీ వాళ్ళకైతే కనుక సిలబస్ మారింది. ఎన్సీఆర్టీ కంప్లీట్లీ ఇంప్లిమెంట్ చేయడంతో మీకు ఇంతకు ముందు ఉండే సాలిడ్ స్టేట్ చాప్టర్ కాకుండా సొల్యూషన్స్ చాప్టర్ నుంచి సిలబస్ స్టార్ట్ అవుతుంది. వేరాస్ తెలంగాణ వాళ్ళకైతే కనుక సొల్యూషన్స్ విల్ బి ద సెకండ్ చాప్టర్ అవుతుంది. దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ సిబిఎస్ఈ ప్యాటర్న్లో కనుక మీరు చదువుతున్నట్టయితే క్లాస్ 12 వాళ్ళకి సొల్యూషన్స్ విల్ బి ద ఫస్ట్ చాప్టర్ ఉంది. క్లియరా? ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్. యాక్చువల్లీ మనకి స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ తీసుకుంటే 3 స్టేట్స్ ఉంటుంది. సాలిడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, లిక్విడ్ స్టేట్. దానిలో గ్యాసియస్ స్టేట్, సాలిడ్ స్టేట్ ఫస్ట్ ఇయర్లో చదువుకుంటారు క్లాస్ 11లో. వేరాజ్ లిక్విడ్ స్టేట్ సొల్యూషన్స్ అనే పార్ట్ మీరు సెకండ్ ఇయర్లో క్లాస్ 12లో చదువుకోవడం జరుగుతుంది. క్లియరా? నౌ ఈరోజు క్లాస్ సెషన్లో సొల్యూషన్స్ చాప్టర్ యొక్క కంప్లీట్ ఇంట్రడక్షన్ క్లాస్ మొత్తం చూద్దాం. అసలు ఈ చాప్టర్ మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఈ చాప్టర్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, ఏవి మోర్ ఇంపార్టెంట్, వేటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ఐపీ వైజ్ ఏవి తీయాలి, ఆబ్జెక్టివ్ వైజ్ ఏది తీయాలి. క్లియరా? నౌ బేసికల్లీ కనుక సొల్యూషన్స్ అనే డెఫినేషన్స్ కనుక చూసుకున్నట్టయితే మీరు ఆల్రెడీ 9th క్లాస్ దానిలో చదివారు, అవునా? సొల్యూషన్స్, కొలాయిడ్స్, ఎమల్షన్స్ అంటే ఏంటని. 2 లేక అంతకంటే ఎక్కువ కాంపోనెంట్స్ని కలిపినప్పుడు అవి గనక హోమోజీనియస్ మీడియంని గనక ఫామ్ చేసినట్టయితే వాటిల్ని సొల్యూషన్స్ కిందకి క్లాసిఫికేషన్ చేస్తాం. హోమోజీనియస్ అవ్వాలి అంటే మీరు తీసుకునే కాంపోనెంట్ ఏ స్టేట్లో అయినా ఉండొచ్చు, అంటే గ్యాసియస్, లిక్విడ్ ఆర్ సాలిడ్ స్టేట్. కానీ ఒకసారి కలిపిన తర్వాత ఫామ్ అయ్యే రిజల్టెంట్ సొల్యూషన్ షుడ్ బి హోమోజీనియస్ అయి ఉండాలి. అంటే ఉంటే సాలిడ్ స్టేట్లో కనబడాలి, లేదా లిక్విడ్ స్టేట్లో కనబడాలి, లేదా గ్యాసియస్ స్టేట్ అంటే ఒక ఫేజ్ మాత్రమే ఎట్ ఏ టైం కనుక కనబడినట్టయితే వాటిల్ని సొల్యూషన్స్ అంటాం. అదర్వైజ్ వాటిల్ని కొలాయిడ్స్ అండ్ ఎమల్షన్స్ కిందకి క్లాసిఫికేషన్ చేస్తాం. ఇట్ ఈస్ ఏ డిఫరెంట్ ఫినామినా. ఓకేనా? నో మనం ఇంటర్మీడియట్లో క్లాస్ 12లోకి వచ్చిన తర్వాత సొల్యూషన్స్లో మనం డిఫరెంట్ కాంపోనెంట్స్ అండ్ మోర్ దాన్ 2 కాంపోనెంట్స్ ఆల్సో కలపచ్చు. కానీ మన సిలబస్లో ఉన్నంత వరకు మనం తీసుకునే సొల్యూషన్స్ అన్నీ కూడా దే ఆర్ బైనరీ ఇన్ నేచర్. బైనరీ అంటే ఇద్దరిని మాత్రమే కలుపుతాం. కాబట్టి మనం ఈ లెవెల్లో ఫామ్ చేసే సొల్యూషన్స్ ఓన్లీ బైనరీ, అంటే 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఆ 2 కాంపోనెంట్స్లో ఒకదాన్ని వచ్చేటప్పటికల్లా సొల్యూట్ అంటారు, రెండో దాన్ని సాల్వెంట్ అంటారు. ఇంతకుముందు వీటి గురించి మీరు ఎలా చదువుకున్నారంటే ఏదైతే వేరే దానిలో కరుగుతుందో దాన్ని సొల్యూట్ అని, ఏదైతే కరిగించుకుంటుందో దాన్ని సాల్వెంట్ అని చదువుకున్నారు లోయర్ క్లాసెస్లో. వేరాజ్ ఇక్కడ వచ్చేటప్పటికల్లా వీటి యొక్క డెఫినేషన్ మారుతుంది. 2 కాంపోనెంట్స్ని తీసుకొని ఒక బైనరీ సొల్యూషన్ని ఫామ్ చేసుకున్నప్పుడు ఏదైతే లోయర్ ప్రపోర్షన్స్లో ఉంటుందో, అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకుంటామో దాన్ని సొల్యూట్ అంటారు. వేరాజ్ ఇదే క్వాంటిటీని లార్జర్ క్వాంటిటీలో కనుక తీసుకున్నట్టయితే దాన్ని సాల్వెంట్ అంటారు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, NaCl సొల్యూషన్ ఫామ్ చేసేటప్పుడు నేను NaClని ఒక 10 grams తీసుకుని వాటర్ 1 kg, ఇక్కడ దాన్ని వెయిట్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. ఇలా కనుక తీసుకున్నట్టయితే వాటర్ ఎక్కువ ప్రపోర్షన్లో తీసుకున్నాను కాబట్టి ఇది సాల్వెంట్ అవుతుంది, ఇది సొల్యూట్ అవుతుంది. ఓకేనా? వేరాజ్ దీన్నే రివర్స్లో కనుక మాట్లాడినట్టయితే NaClని నేను 1 kg తీసుకొని దానిలో వాటర్ 10 grams కనుక యాడ్ చేసినప్పుడు ఇందాక చెప్పిన ఫినామినా మొత్తం రివర్స్ అయిపోతుంది. ఈసారి వాటర్ విల్ బి ద సొల్యూట్, NaCl విల్ బి ద సాల్వెంట్. అంతే తప్ప ఎవరు కరుగుతున్నారు, ఎవరు కరిగించుకుంటున్నారు దాంతో సంబంధం లేదు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రపోర్షన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఏదైతే లార్జర్ ప్రపోర్షన్లో తీసుకుంటామో అది సాల్వెంట్ అవుతుంది, ఏదైతే తక్కువ ప్రపోర్షన్స్లో తీసుకుంటామో దట్ విల్ బి ద సొల్యూట్ అవుతుంది. ఓకేనా? నౌ ఇక్కడ సొల్యూట్ ఇట్ మే బి ఏ గ్యాస్ అయి ఉండొచ్చు, ఇట్ మే బి ఏ లిక్విడ్ అయి ఉండొచ్చు, ఆర్ ఇట్ మే బి ఏ సాలిడ్ అయి ఉండొచ్చు. సేమ్ యాజ్
సాల్వెంట్ కూడా సాలిడ్, లిక్విడ్, గ్యాస్ మూడిట్లో ఏదైనా అయి ఉండొచ్చు. కాబట్టి బేస్డ్ అపాన్ ద స్టేట్ ఆఫ్ ద సిస్టమ్ సొల్యూట్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి, సాల్వెంట్కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. 3 3s ఆర్ మనకి టోటల్లీ 9 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ని ఫామ్ చేయొచ్చు. ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా ఆబ్జెక్టివ్లీ ఎక్కువ ఇంపార్టెంట్, వేరే యాజ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్స్లో వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడగడు. క్లారిటీ వచ్చిందా? నో సొల్యూషన్ని ఫామ్ చేసావు, దానిలో సర్టెన్ అమౌంట్ ఆఫ్ సొల్యూట్ తీసుకున్నావు, సర్టెన్ అమౌంట్ ఆఫ్ సాల్వెంట్ తీసుకున్నావు. ఇలా తీసుకున్నప్పుడు వాటిల్లో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏది ఎంత ప్రజెంట్ అయి ఉంది అనే చెప్పేదాన్నే కాన్సన్ట్రేషన్ కనుక తీసుకున్నట్టయితే దీన్ని మళ్ళీ 2 పద్ధతుల్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఒకటి వచ్చేటప్పటికల్లా వాటి యొక్క పర్సంటేజ్ కాంపోజిషన్, రెండోది వచ్చేటప్పటికల్లా వాల్యూమ్ కాంపోజిషన్. నా పర్సంటేజ్ కాంపోజిషన్లో మళ్ళీ 2 టైప్స్, వెయిట్ బై వెయిట్, వాల్యూమ్ బై వాల్యూమ్, వెయిట్ బై వాల్యూమ్. న్యూమరేటర్లో ఉన్నది సొల్యూట్ని, డినామినేటర్లో రాసింది సాల్వెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. వేరే యాజ్ ఈ కాన్సన్ట్రేషన్స్ కనుక తీసుకున్నట్టయితే మళ్ళీ 3 టైప్స్, మొలారిటీ, నార్మాలిటీ, మొలారిటీ అండ్ లాస్ట్ది మోల్ ఫ్రాక్షన్. మోల్ ఫ్రాక్షన్ యాక్చువల్లీ కాన్సన్ట్రేషన్ని చెప్పే పద్ధతి కాదు, ఇట్ ఈస్ జస్ట్ ద ఫ్రాక్షన్ ఆఫ్ మోల్స్ గురించి మాట్లాడుతున్నాం. నో సొల్యూషన్స్ చాప్టర్లో కాన్సన్ట్రేషన్స్ని కనుక ఎక్స్ప్రెస్ చేయమంటే ఈ 2 పద్ధతుల్లోనూ ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒకటి పర్సంటైల్ కాంపోజిషన్, రెండోది వచ్చేటప్పటికల్లా వెయిట్ బై వాల్యూమ్ కాంపోజిషన్స్ని బట్టి చెప్తారు. క్లియరా? సో ఇక్కడ దాకా బేసిక్స్ ఆఫ్ ద సొల్యూషన్స్ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ కిందకు వస్తుంది. అంటే సొల్యూషన్స్ అంటే ఏంటి, దాంట్లో బైనరీ సొల్యూషన్స్ అంటే ఏంటి, సొల్యూట్ అంటే ఎవరు, సాల్వెంట్ అంటే ఎవరు, బేస్డ్ అపాన్ దీస్ 9 సిస్టమ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అండ్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ని చెప్పేటప్పుడు పర్సంటేజ్ కాంపోజిషన్ ఎలా చెప్తారు అండ్ అబ్సల్యూట్ కాన్సన్ట్రేషన్ ఎలా చెప్తారు, ఇవి 2 కూడా మీరు మెయిన్గా డిస్కస్ చేస్తారు. క్లియరా? ఇది అయిపోయిన తర్వాత వాటి యొక్క వేపర్ ప్రెషర్ కాన్సెప్ట్ వస్తుంది. అంటే వేపర్ ప్రెషర్ అంటే మీరు కనుక లిక్విడ్, దట్ ఈస్ సొల్యూషన్స్ అన్ని కూడా మనం మోస్ట్లీ చదువుకునేటప్పుడు 99% సాల్వెంట్ విల్ బీ ఇన్ ద లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. కాబట్టి వీటిల్ని టెంపరేచర్ రైస్ చేసినప్పుడు ద కరస్పాండింగ్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూషన్, ఏదైతే లిక్విడ్ పైన వేపర్ వస్తుందో దాన్ని వేపర్ ప్రెషర్ అంటారు. ఆ వేపర్ ప్రెషర్ 1 atmosphere ఎప్పుడైతే రీచ్ అవుతుందో కరస్పాండింగ్ టెంపరేచర్ని బాయిలింగ్ పాయింట్ అంటారు. నో ఈ వేపర్ ప్రెషర్ యొక్క వేరియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద టెంపరేచర్ ఎలా చేంజ్ అవుతుంది, దీన్ని బట్టి సొల్యూషన్స్ని ఎలా క్లాసిఫికేషన్ చేస్తారు, ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, నాన్ ఐడియల్ సొల్యూషన్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా సెకండ్ టాపిక్లో డిస్కస్ చేస్తాం. దానిలో సాల్యుబిలిటీ అనే కాన్సెప్ట్, దట్ ఈస్ ఎంత వెయిట్ ఆఫ్ ద సబ్స్టెన్స్ ఎంత వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్లో కరిగింది, దీన్నే సాల్యుబిలిటీ అంటారు. అండ్ సాల్యుబిలిటీని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి, నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్, టెంపరేచరు, ప్రెషర్, ఇవన్నీ కూడా నెక్స్ట్ దానిలో చదువుకుంటారు. క్లియరా? ఇది సెకండ్ పార్ట్. అండ్ థర్డ్ పార్ట్ వచ్చేటప్పటికల్లా దిస్ ఇస్ ద మెయిన్ థింగ్, దాన్నే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే దేర్ ఆర్ సర్టెన్ ఫిజికల్ ప్రాపర్టీస్, అవి క్వాంటిటీ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి. దట్ ఈస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద మాత్రమే డిపెండ్ అవుతాయి తప్ప నేచర్ ఆఫ్ ద సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవ్వదు. అది ఆల్కహాలా, వాటరా, దాంతో సంబంధం లేకుండా జస్ట్ ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ తీసుకున్నాం అండ్ నెంబర్ ఆఫ్ మోల్స్లో వేరియేషన్ రావడం వల్ల ప్రాపర్టీ ఎలా మారిపోయింది, దాన్నే కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. మనం కాలిగేటివ్ ప్రాపర్టీస్లో మెయిన్గా లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, elevation in the boiling point, depression in the freezing point అండ్ లాస్ట్ వచ్చేటప్పటికల్లా ఆస్మాటిక్ ప్రెషర్. ఈ 4 ప్రాపర్టీస్ గురించి చదువుకుంటారు. ఓకేనా? దీనిలో ఏమవుతుంది, ప్యూర్ సాల్వెంట్ తీసుకున్నప్పుడు సపోజ్ వాటరే తీసుకుంటే దాని యొక్క బాయిలింగ్ పాయింట్ 100 degrees సెంటిగ్రేడ్. అంటే ఎగ్జాక్ట్లీ 100 degrees సెంటిగ్రేడ్ ఎప్పుడైతే రీచ్ అవుతుందో అదంతా కూడా కంప్లీట్లీ లిక్విడ్ ఫేజ్ నుంచి గ్యాసియస్ ఫేజ్కి మారిపోతుంది. నా దీనికే నేను సర్టెన్ టైప్ ఆఫ్ ఇంప్యూరిటీ, దట్ ఈస్ సొల్యూట్ని యాడ్ చేసినప్పుడు ఆ సొల్యూట్ ఏమవుతుంది, దాని యొక్క సర్ఫేస్ని బ్లాక్ చేస్తుంది.
సర్ఫేస్ ని బ్లాక్ చేసుకున్నప్పుడు ఎట్ ద సేమ్ 100 degrees టెంపరేచర్ దగ్గర నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఏవైతే వేపర్ ఫేజ్ లోకి మారవు, ఎందుకంటే సొల్యూట్ ని సర్ఫేస్ ని బ్లాక్ చేసింది కాబట్టి. హెన్స్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఎస్కేపింగ్ ద సర్ఫేస్ తగ్గుతున్నాయి కాబట్టి వేపర్ ప్రెషర్ తగ్గిపోతుంది. కాబట్టి దాన్నే మనం లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటారు. వేపర్ ప్రెషర్ తగ్గింది కాబట్టి వేపర్ ప్రెషర్ 1 atmosphere రావాలి అంటే టెంపరేచర్ ని రైజ్ చేయాలి. టెంపరేచర్ ఇంత ముందున్న దానికంటే ఎక్కువ వచ్చింది కాబట్టి దాన్నే ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ అంటారు. అండ్ ఏదైతే 0 degrees దగ్గర ఫ్రీజ్ అవ్వాలో అంతకంటే లోయర్ టెంపరేచర్ దగ్గరే అది ఫ్రీజ్ అయిపోతుంది. దాన్నే డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. ఇవి మూడు ఒక టైప్ ఆఫ్ ప్రాపర్టీస్ అయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ పార్టికల్స్ ని బేస్ చేసుకుని ఆస్మాటిక్ ప్రెషర్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ ని లాస్ట్ లో చదువుకుంటారు, దాంతో చాప్టర్ అయిపోతుంది. అండ్ ఇక్కడ ఐఐటి మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి లేదా నీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొత్త ఫ్యాక్టర్ ఒకటి వస్తుంది, ఐ అనే ఫ్యాక్టర్. దాన్నే వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అంటారు. వాన్ హాఫ్ అబ్జర్వ్డ్ కాలిగేటివ్ ప్రాపర్టీ అండ్ యాక్చువల్ కాలిగేటివ్ ప్రాపర్టీ ఫర్ దోస్ మాలిక్యూల్స్ విచ్ అండర్గో ఎయిదర్ అసోసియేషన్ ఆర్ డిసోసియేషన్ డ్యూరింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ సొల్యూషన్. సొల్యూషన్ ఫామ్ అయ్యేటప్పుడు జనరల్లీ అవి అసోసియేట్ కానీ డిసోసియేట్ కానీ అవ్వకూడదు, ఓకేనా? బికాస్ మనం మాట్లాడే అన్ని కూడా డైల్యూట్ సొల్యూషన్స్ కాబట్టి. కానీ అలా కనుక జరిగినట్టయితే మీరు యాక్చువల్లీ అనుకునే కాలిగేటివ్ ప్రాపర్టీ, క్యాలిక్యులేట్ చేసి ఫైండ్ అవుట్ చేసుకునే కాలిగేటివ్ ప్రాపర్టీ రెండు చేంజ్ అయిపోతాయి. దాన్నే వాన్ హాఫ్ ఫ్యాక్టర్ అంటారు. దీని మీద ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వేరాస్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓన్లీ, ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని మీద పెద్దగా క్వశ్చన్స్ అడగరు. క్లియర్? సో ఇది ఓవరాల్ గా సొల్యూషన్స్ చాప్టర్ యొక్క కంప్లీట్ ఇంట్రడక్షన్. సో సొల్యూషన్స్ చాప్టర్ లో మనం బేసికల్లీ 3 క్వాంటిటీస్ మాట్లాడతాం. ఫస్ట్ వచ్చేటప్పటికల్లా ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ ద సొల్యూషన్స్ అండ్ వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ ని చెప్పే పద్ధతి. రెండోది వచ్చేటప్పటికల్లా వాటి యొక్క వేపర్ ప్రెషర్ అండ్ వేపర్ ప్రెషర్ యొక్క ఇన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్ అండ్ సాల్యుబిలిటీ ప్రొడక్ట్, సాల్యుబిలిటీ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఫ్యాక్టర్స్. అండ్ మూడోది లాస్ట్ వచ్చేటప్పటికల్లా కాలిగేటివ్ ప్రాపర్టీస్. దానిలో ఈ 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ గురించి మెయిన్లీ డిస్కస్ చేస్తారు. క్లారిటీ వచ్చిందా? సో సొల్యూషన్స్ చాప్టర్ బ్రీఫ్లీ అసలు మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, దాని నుంచి ఏం చదవాలి, ఆబ్జెక్టివ్లీ ఏది ఇంపార్టెంట్, ఐపీ వైజ్ ఏది ఇంపార్టెంట్, ఈ పార్టికల్లా మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను, ఓకేనా? దీని యొక్క కంప్లీట్ కాన్సెప్ట్ 1 by 1 కాన్సెప్ట్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాసెస్, సిరీస్ ఆఫ్ క్లాసెస్ లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించి మన క్లాసెస్ డైలీ ఈవినింగ్ 7 o'clock అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరెవరైతే స్టూడెంట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ మన ద్వారా, దట్ ఈస్ కాసిన్ సార్ క్లాసెస్ ద్వారా చదవాలి అనుకుంటున్నారో మీకు డైలీ క్లాస్ అప్లోడ్స్ ఈవినింగ్ 7 o'clock ఉంటుంది. కాబట్టి ఛానల్తో టచ్లో ఉండండి. ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ డైలీ అప్లోడ్ అవుతున్న క్లాసెస్ అప్లోడ్ అవ్వగానే మీకు దాని యొక్క ఇంటిమేషన్ అందాలి అంటే గనక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. క్లియరా? అండ్ మీతో పాటు క్లాసెస్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. సో దట్ ఈ అప్లోడ్ అవుతున్న క్లాసెస్ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి కనుక రీచ్ అయినట్టయితే ఇవి ఇంత కష్టపడి క్లాసెస్ చెప్పి వాటిల్ని కన్వర్ట్ చేసి మీ దాకా తీసుకొస్తున్నందుకు ఎక్కువ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి కనుక రీచ్ అయినట్టయితే వాటి యొక్క పర్పస్ కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.